శుభప్రదం జయప్రదం. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యం చర్చలు ప్రారంభమయ్యాయి. ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. వీళ్ళ చర్చలు ముగిసిన తర్వాత సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జేఏసీ నేతల ప్రకటన కోసం ఇప్పటికే విద్యుత్ కార్మికులు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కార్మికులు తరలి వస్తారనే సమాచారంతో విద్యుత్ సౌధ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో 2 సీఐలు స్పెషల్ ఫోర్స్తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడ విద్యుత్ సౌధ దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ సురేందర్. చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు భారీగా సెక్యూరిటీ కూడా అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. సురేందర్, ఏం జరుగుతోంది? వీళ్ళంతా చేస్తున్న డిమాండ్ ఏంటి? జేఏసీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉందా? కానీ కార్మికులు మాత్రం సమ్మెకే సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బిందు మూడో రోజు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో ఇప్పుడు చర్చలు కొనసాగిస్తున్నారు. 8వ తారీఖున ఒకసారి, 13 ఒకసారి, 14 ఇప్పటికి 3 సార్లు చర్చలు కొనసాగాయి. ఇప్పుడు 4వసారి చర్చలు జరుగుతున్నాయి. యాక్చువల్గా 15వ తారీఖు ఉదయం నుంచి వాళ్ళు సమ్మెకి వెళ్తామంటూ చెప్పిన పరిస్థితి. అయితే ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో 2 రోజుల పాటు సమ్మెను వాయిదా వేయాలండి ఎనర్జీ సెక్రటరీ విద్యుత్ జేఏసీ నాయకులు కోరడంతో 2 రోజులు సమయం ఇచ్చారు. అయితే ప్రధానంగా 29 డిమాండ్లని జేఏసీ విద్యుత్ యాజమాన్యం ముందు పెట్టింది. దాదాపు 28 డిమాండ్ల మీద చాలా సానుకూలంగా ఉన్నామంటూ ఇటు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఒకే ఒక అంశం మీద మాత్రం ఇటు ప్రభుత్వం దిగి రావట్లేదు. ఇటు జేఏసీ నేతలు కూడా ఆ అంశాన్ని వదిలితే మిగతా అంశాలను మేము పట్టించుకోమంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపించింది. దాదాపు 66,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే దాంట్లో 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పైనుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. తెలంగాణతో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో ఏ విధంగా రెగ్యులర్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెగ్యులర్ చేయాలంటూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అంశం తప్ప మిగతా అన్ని అంశాలని మేము పరిశీలిస్తామంటూ యాజమాన్యం చెప్పడంతో దఫదఫాలుగా చర్చలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎనర్జీ సెక్రటరీతో అయితే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా విద్యుత్ సౌధ దగ్గరికి విద్యుత్ కార్మికులు చేరుకుంటున్న నేపథ్యంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం పోలీసులను కూడా చూడొచ్చు. ఇప్పటివరకు జరిగిన 3 చర్చల్లో కూడా కేవలం సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఈ రోజు జరిగే చర్చలకి బెటాలియన్ కూడా దించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బారికేడ్లు పెట్టి ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యకి సొల్యూషన్ చెప్పకపోతే మేము సమ్మెబాట పడతామంటూ జేఏసీ నాయకులు ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. జేఏసీ నాయకులు లోపల చర్చల తర్వాత బయటకు వచ్చి ఏం సమాచారం చెప్తారనే దానికోసం చాలా మంది కార్మికులు కూడా విద్యుత్ సోదరికి ఇప్పటికే చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్మికులంతా కూడా జేఏసీ నాయకులు చర్చలు ఏం మాట్లాడతారో అక్కడున్న ఫలితం ఏమొస్తుంది అనే దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలనే అంశాన్ని తప్ప మిగతా అంశాలన్నీ పరిశీలిస్తామంటూ చెప్పడంతో కొంత ఆగ్రహం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు చాలా ప్రమాదకరమైన స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా చనిపోయినా కనీసం కుటుంబ నిర్వహణకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలంటూ కోరుతున్న పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు థర్డ్ పార్టీ మినహాయించి వీళ్ళు చేస్తే కనుక ప్రభుత్వానికి లేదా యాజమాన్యానికి దాదాపు 200 కోట్ల రూపాయలు మిగులుతుందంటూ కూడా వాళ్ళు యాజమాన్యానికి చెప్తున్నా కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ నిర్వహిస్తామంటూ చెప్తుంది. యాజమాన్యం వైఖరి మీద పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే దఫదఫాలు అనేక సార్లు ఆందోళన చేసినా, ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల అంశం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నమ్మించి మోసం చేస్తున్న ప్రభుత్వాలంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా దీని మీద తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధమయ్యామంటూ కార్మికులు చెప్తున్నారు. జేఏసీ నేతలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్తారనే దాని మీద అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. విద్యుత్ సౌధ దగ్గరికి భారీ స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికులు చేరుకున్న పరిస్థితి అయితే మనకి విద్యుత్ సౌధ దగ్గర కనిపిస్తుందనే చెప్పాలి. బిందు, సురేంద్ర, చాలా సార్లు మనం ఒకటి చూస్తాం, ఏదైనా అడిగితే డబ్బులు లేవు అని చెప్పడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. మెడికల్ కాలేజీల విషయంలో కూడా అదే. ఇప్పుడు వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలంటే పే స్కేల్ కానీ లేకపోతే అలవెన్స్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కూడా ఇదే కారణమా? ఇతరత్ర వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా?
అంటే ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకి ఎన్నికల ముందు ఒక విధంగా చెప్తుంది, ఎన్నికల తర్వాత మరో విధంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ప్రతి దానికి మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ రంగంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులర్ చేస్తే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటారు. కాబట్టి ఎప్పుడు చేయడానికి కుదరదనేది ఒక వంక చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఖజానాలకు డబ్బులు లేవనేది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ రంగం దగ్గర ఇప్పటికే చాలా డబ్బులు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా సర్దుబాటు ఛార్జీలతో వసూలు చేసిన డబ్బులు దాదాపు ప్రజలకు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ డిస్కమ్ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించింది. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తే దాదాపు 200 కోట్ల రూపాయలు విద్యుత్ యాజమాన్యాలకే మిగులుతాయని జేఏసీ నేతలు చెప్తున్నారు. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అనేది కూడా వాళ్ళు కోరుతున్నారు. యాక్చువల్లీ విద్యుత్ రంగం చూసుకుంటే 5% మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు ఉండాలి యాజ్ పర్ నిబంధనల ప్రకారం. కానీ ఇప్పుడు దాదాపు అది 40-50% పెరిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తే విద్యుత్ ఏదైతే నిబంధనలు ఉన్నా ఆ నిబంధనలు పాటించినట్టు అయింది. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.